ప్రతి మనిషి జీవితంలో తప్పు చేయకుండా అసలే ఉండడు. కానీ ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే జీవితంలో ఎదుగుతాడు. ప్రస్తుతం అలాంటి పని నేను కూడా చేస్తున్నాను అంటూ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ లో పాల్గొన్నప్పుడు చెప్పుకొచ్చింది. ఇక ఆ సమ్మిట్ లో సమంత చాలా కాలం తర్వాత తన వ్యక్తిగత విషయాలు, తన కెరియర్ అలాగే ఆరోగ్యం గురించి, మరీ ముఖ్యంగా నాగ చైతన్యతో జరిగిన విడాకుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇక అదే టైంలో తనపై వచ్చే ట్రోల్స్ పై ఆమె ఎలా తీసుకునేదో వివరించింది. ఇక ఆ సమ్మిట్ లో నా జీవితంలో ఏది జరిగినా అది ప్రజల సమక్షంలోనే జరిగింది. నేను ఎంతగా స్ట్రగుల్ అయ్యానో విడాకుల విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ అన్ని పబ్లిక్ గానే జరిగాయి. ఎన్నో ట్రోల్స్, ఎంతో మంది జడ్జిమెంట్స్, సోషల్ మీడియాలో అలా ఉండబట్టే ఇలా జరిగిందని ఎన్నో మాటలు, ఎన్నో విమర్శలు చేశారు. డిపెండబిలిటీ అనే దానికి ఒక గమ్యస్థానం అనేది అసలే ఉండదు. అలా కొనసాగుతూనే ఉంటుంది. నా జీవితంలో పరిష్కారాలు నాకు తెలియవు, కానీ నేను వాటి గురించి మాట్లాడుతున్నాను. నేను పర్ఫెక్ట్ కాదు, నేను తప్పులు చేశాను, దెబ్బలు తిన్నాను, కానీ ఇప్పుడు నేను బెటర్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.